దిస్ ఇస్ సాలత్రి అంటే రిపోర్టింగ్ ఫ్రమ్ మా ఊరు చెరువుకాడ అలా బండి దింపామో లేదో ఇసుకలో నా బండి అయితే స్ట్రక్ అయ్యింది. ఈ రోజు చెరువుకాడ రావడానికి కారణం ఏంటంటే మా ఊరు పక్కన పొలంలో అయితే ఇక్కడ చేపలు పడుతున్నారని మా అయ్యన్ అయితే చెప్పాడు. అందుకని చూసానికైతే వచ్చేసాం. మా ఊరు చెరువు కూడా చాలా అంటే చాలా ఎండిపోయింది. కొన్ని నీళ్ళే ఉన్నాయి. ఒక చేప అయితే పెద్దోడన్న తలపైన దూకి అక్కడక్కడే 2 స్టెప్లు వేసి మళ్ళీ నీళ్ళలో పడి మిస్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ ఇంకోటి మిస్ అయ్యింది. ఎన్ని చేపలు మిస్ అయినా పెద్దోడన్న టీం అయితే పట్టి వేస్తానే ఉన్నారు సంచిలో చేపలు. తర్వాత వల్ల ఒక కప్ప కూడా పడింది. చూడండి కప్ప ఏ విధంగా అరుస్తున్నదో. పుట్టిన పిల్లలు ఏ విధంగా ఏడుస్తారో ఆ విధంగా అయితే అరుస్తుంది కప్ప. మొత్తం గడ్డకి దగ్గరికి వచ్చేసినాక బ్యాక్ టు బ్యాక్ అన్ని కప్పలే అయితే పడుతున్నాయి. అన్నిటిపైన ఇప్పుడు పడిన కప్పే పెద్దది. అన్న గడ్డకి అయితే వేసాడు. ఇప్పుడు దాన్ని అయితే నేను పట్టుకునేస్తా. కప్పనైతే పట్టుకుని అర్హాన్ గారికి అయితే భయపెట్టిచ్చేసా. పని ఏమో ఒకటి చేస్తానని అయాన్ గడు ముందే అయితే పరిగెత్తేసాడు. దాని తర్వాత ఈ కప్పకైతే నీళ్ళలోకి అయితే వేసేసా. పెద్దోడన్న టీము దాదాపు 3 గంటల పైగా కష్టపడినాక ఇన్ని కొరవెండ్లు అయితే పట్టేశారు. వేరే జాత్ అనేదే లేదు. ఈ చెరువులో మొత్తం అన్ని కొరవెండ్లు అయితే ఉన్నాయి. మీ సైడ్ అయితే ఈ చేపల్ని కిలో ఎన్ని రూపాయలతో అమ్ముతారో ఒకసారి అయితే కామెంట్లో అయితే తెలిపండి. సరే ఈ రోజు కింద మరి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇన్స్టా నుంచి చూస్తా అంటే ఫాలో చేసుకోండి. సరే మళ్ళీ ఉంటామని. టేక్ కేర్. బై గైస్.